ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తున్నాను. గత దాదాపు వారం పైన మీ మధ్యలోకి రాలేదు. ఎందుకు అనగా చాలా బిజీగా ఉండి కుమారుని యొక్క వివాహం నిమిత్తము చాలా పనుల ఒత్తిడిని బట్టి మీ మధ్యలోకి రాలేకపోయాను. ఫిబ్రవరి 23వ తారీఖున మీ అందరి ప్రార్థనను బట్టి, దేవుని మహాకృపను బట్టి చాలా అద్భుతంగా దేవుడు కార్యం జరిగించాడు. మంచి వాతావరణం ఇచ్చాడు. మరి అద్భుతంగా వివాహంను జరిగించాడు. మరి అనేక మంది, చాలామంది ప్రజలు వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచారు. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 53:6 మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53:6 మన మందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. చూడండి, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. అతడు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. తోవ విడిచి మరి రకరకాల పద్ధతులుగా, ఆచారాలుగా జీవించిన ఒకప్పటి జీవితము కలిగిన మనందరం కావచ్చు, ఇప్పుడు జీవిస్తున్న లోకంలో ఉన్నవారు కావచ్చు. దేవుని బిడ్డలారా, మనందరి దోషములను అతని మీద మోపాడు. అతడు మన కొరకు శిక్ష అనుభవించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన సజీవంగా లేచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో మరి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన దోషములను ఆయన భరించాడు, మన శిక్షను ఆయన భరించాడు కనుక ఆయన కృతజ్ఞత కలిగి మనం జీవించుదాం. పరిశుద్ధత కలిగి పరిపూర్ణత చెంది జీవించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. పరమ తండ్రి గొప్ప దేవానికి వందనాలు. ఉదయకాలంలో నీ బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించు. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలతో నింపి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.